అండి స్వీట్ పొటాటోతో చాలా సింపుల్గా ఇవి సుగీలు చేసామండి. ఒకసారి ట్రై చేసి మీరు ఎలా వచ్చిందో కామెంట్స్ చెప్పండి. ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదండి, చాలా బాగున్నాయండి. బోండాల కన్నా టేస్ట్ బాగున్నాయి. చాలా సింపుల్ అండి. స్వీట్ పొటాటోని ఒక విజిల్ పెట్టేసి పక్కన తీసి పెట్టి దాన్ని పొట్టోలు చేసి పక్కన మైదా పిండి కొంచెం సాల్ట్ వేసి ఈ గంజిగడ్డ ఉడకపెట్టుకుంటాం కదండి, దాంట్లో బెల్లం కలుపుకునేసి మా అక్కతో చేయించిన వంట పెట్టేసి ఈ మైదాలో డిప్ చేసి ఆయిల్లో వేసుకునేసి అంతే వేడి స్వీట్ పొటాటో సుగిల్ రెడీ. చూడండి మా హడావిడి మా సందడితో చేసిన అయ్యో మొన్న మేము కూడా పెద్దవి చేస్తాను బాగున్నాయి. కదా 4 తిన్నా కడుపు నిండిపోతుంది, మళ్ళీ ఏమనిపోయేదో మా అని చెప్పేది. చిన్నవి తింటే ఇంకా తినబుద్ధి అవుతుందంట, చూడబుద్ధి అవుతుందంట. పెద్ద అర్థం చేయమని చెప్పేసి నాకు కూడా అదే ఫీలింగ్. కానీ మీకు గంట పడుతుంది, 5 నిమిషాలు అనుకుంటా. కాదు నాకైతే మసాలాకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దలుగా పెడుతుంది. ఏమే అవన్నీ ఆడబెట్టావా? ఏమండి మే పాప నాకు వంటకాల కన్నా ఒళ్ళంతా కనలే. ఇప్పుడు మా మామకి నేను పెడతా, నోరు దొరకను తింటాడు. చూద్దాం మొన్న పెట్టిన దానికి ఇది ఏం బాగుండదు, నీ సైజు తగినట్టుంది అన్నాడు. ఏమి మా మామ నోరు దొరకకుండా తింటాడు. అంటే నీ కలర్ రావాలంటావు. లేదు మీరు ఈ మధ్య తగ్గినారు. త్వరగా ఎత్తేమే యూట్యూబ్ లో సేపురా. ఒక్కొక్క బోండాకి 1 గంట పడితే ఇంకేనేం పెట్టేదా? అదే రామాదేవి వచ్చినారు. సానే రెడ్డమ్మ. మళ్ళా నీ పేరు? నా పేరు వద్దులే, నా పేరు ఎందుకులే, నాకు పబ్లిసిటీ అంటే నచ్చదులే. సానే సంధ్య బా. నా పేరు అరుణ. మేము తిరుపతి నుంచి వచ్చాము ఈ వంటకం చేసేది. కొంచెం జూమ్ చేయండి అమ్మా. ఈసారి మాట్లాడండి అమ్మ. తిరుపతి నుంచి వచ్చామండి మేము. అంటే ఈ వంట చేసేదానికి వచ్చారా? మేము ఈ వంటకం చేసేదానికి వచ్చామండి. సగం ఉడక సుగీనితో ఏంకా సగం ఉడక సుగీతో. సుగీలు కాదు ఉడకంది, గంజిగడ్డ ఉడకలేదు. గంజిగడ్డతో సగం ఉడకని గంజిగడ్డతో సుగీలు చేస్తున్నామండి. మెయిన్ సంధ్య టేస్ట్ చేస్తుందండి. మా నేను నిపుణుల పర్యవేక్షణలోనే చేస్తా. పెద్దవాళ్ళు మీరు చేయండి, మళ్ళీ నేను మిమ్మల్ని చూసి టేస్ట్ వస్తాను. ముందు పిల్లలు చేయాలండి. లేదు నాకు 2 పిల్లలు పుట్టారు కదా, కాబట్టి మాకు పిల్లలు పుట్టలేదండి. అది మీ ఆయన మామా పని చేస్తాను. మాకు ముందు సుగి పెట్టాల. ఎడమా ఇంకేసుకో, సుగి రెడీ అయింది.